టీడీపీ నేత నారా లోకేష్ యువగాలం పాదయాత్రపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ యువగాలం పాదయాత్ర కాదని యాదవ్ విహారయాత్ర అని వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర చేస్తే ఉదయం నుంచి రాత్రి వరకు చేశారన్నారు. సాయంత్రం 4 గంటలకు కాసేపు నడిచి లోకేష్ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పాదయాత్ర తర్వాత చేయొచ్చు కానీ ముందు మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవాలంటూ కామెంట్స్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు తాను సిద్ధమని, లోకేష్కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. సోమశిల హైలెవెల్ కెనాల్ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు స్టార్ట్ చేశామని గుర్తు చేశారు. అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. అనిల్ కుమార్ యాదవ్ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశాడు. అనిల్ కుమార్ యాదవ్ హాఫ్ నాలెడ్జ్ అన్న, ఒరే పప్పుగా నువ్వు నిజంగా పప్పు కాదు, నేను సూపర్గా అనుకుంటే నువ్వు మగాడివైతే రా, జిల్లాలో ఉన్నావు కదా, టైం ఎప్పుడు చెప్తావు చెప్పు, ప్లేస్ నువ్వే డిసైడ్ చేసుకో, టైం నువ్వే డిసైడ్ చేసుకో, ఎప్పుడు డిసైడ్ చేస్తావు చెప్పు, మన ఇద్దరం చర్చ కూర్చుందాం. గత 5 సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్లో ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు, ఎన్ని కంప్లీట్ చేశారనేది చర్చకు సిద్ధంగా. నీకు దమ్ముంటే రారా. నేను 3 సంవత్సరాల మంత్రిగా ఉంటే 2 సంవత్సరాల కరోనా వచ్చినప్పటికీ నీ బాబు ఇదే నెల్లూరు బ్యారేజీకి 3 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చి ఈ సంవత్సరం పూర్తి చేస్తా, ఈ సంవత్సరం పూర్తి చేస్తాను, ఈ సంవత్సరం పూర్తి చేస్తానని 5 సంవత్సరాల టైంలో కనీసం నెల్లూరు బ్యారేజు, సంగం బ్యారేజ్ని పట్టించుకోకుండా దిక్కుమాలిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అయితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను మంత్రి అయిన తర్వాత, నువ్వు నీ అబ్బా నీ వెనకాల మాట్లాడే నాయకులు కరోనా టైంలో హైదరాబాద్లో కూర్చొని ఇళ్లలో కూర్చొని బయటికి రాన టైంలో కూడా ఉన్న చిక్కుముళ్ళన్నీ, కాంట్రాక్ట్ చిక్కుముళ్ళన్నీ విప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కనీసం ఒకసారి ఇక్కడికి రాకపోయినా దాన్ని పూర్తి చేయాలని ఒక పట్టుదలతో 2 బ్యారేజీలు పూర్తి చేసిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఒకటి కూడా పూర్తి చేయలేదని చెప్పావు కదా. నెల్లూరు బ్యారేజ్, పెన్నా బ్యారేజ్ ఎవడు పూర్తి చేశాడు? నేను పూర్తి చేశాను జగనన్న ఆశీస్సులతో అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఇంకేం మాట్లాడు? హై లెవెల్ కెనాల్ ఒకటి ఉండంగా హై లెవెల్ కెనాల్ 2 ఎలా పిలిచారన్నారు. ఒరే హాఫ్ నాలెడ్జ్ పప్పుగా, ఇంటికేరా నిన్న అనేది ఈ రాష్ట్ర ప్రజలు పప్పు అని. హై లెవెల్ కెనాల్ ఎన్నికల ముందు మీ వాళ్ళకి టెండర్లు అప్పగించేదానికి 4% ఎక్సెస్తో టెండర్లు మీరు పిలిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే టెండర్ని రివర్స్ టెండరింగ్ పెట్టి దాదాపు 9% లెస్, అంటే దాదాపు 40 కోట్ల రూపాయల తక్కువతో ఆ పనులు టెండర్ పిలిచి 40 కోట్ల రూపాయల ఆదాతో ఆ పనులు పిలిచిందిరా ఈ ప్రభుత్వం. ఇంకోటేంటి, సోమశిల కండలేరు. ఈరోజు మనం వర్షం వచ్చినప్పుడు మనకున్న తక్కువ టైంలో కండలేరుకి ఎక్కువ నీళ్లు తీసుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దాన్ని 2 డెవలప్ చేసి, ఎందుకంటే కండలేరు మనకున్న కెపాసిటీ 68 కెపాసిటీ అయితే ఈరోజు మనం దాదాపు 58 నుంచి 60 దాకా నింపుకోగలుగుతాం. కానీ టైం తక్కువ వల్ల మనం నింపుకోలేకపోతున్నాం. కాబట్టి వరదల్లో మనకు తెలిసి ఎంత నీళ్లు మనం వేస్ట్ అయ్యాము. ఆ నీళ్ళంతా తొందరగా కండలేరు తీసుకోగలిగితే వెంకటగిరి కానీ, గూడూరు కానీ, సూలూరుపేట కానీ, అటు చిత్తూరుకు కానీ వీటికన్నీ ఉపయోగపడుతుంది అని చెప్పి దాన్ని డబుల్ చేయటమే కాకుండా రాళ్లపాడుకి వెళ్ళే కొండపనాయుడు కెనాల్ని కూడా డబుల్ చేసిన వల్ల రాళ్లపాడికి మనం తొందరగా నీళ్లు తీసుకోగలిగితే వాళ్ళకి కేటాయించిన 1 TMC, దాంతోపాటు మధ్యలో ఉన్న ఊర్లకన్నీ కూడా నీళ్ళు తీసుకోవచ్చని దానిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తే ఈరోజు దాని గురించి మాట్లాడతావా? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్లో దాదాపు 3,000 కోట్ల పైగా టెండర్లు పిలిచాం. పనులు కూడా ప్రారంభం చేసింది ఈ ప్రభుత్వం.